హాయ్ గైస్, ఇదే మన కుమారదేవం. మీకు కనిపించే కాయగూరలు, ఆకుకూరలు కెమికల్స్ తక్కువ యూజ్ చేసి ఆర్గానిక్ స్టైల్‌లో పండిస్తారంట. మీకు కనపడుతుంది కదా! ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని ఆకుకూరలు, కాయగూరలే ఉన్నాయంట. తాళ్ళపూడి నుంచి వస్తుంటే మీకు ఈ ఊరు కనపడుతది కుమారదేవం అని. చూడడానికి చాలా బాగున్నాయి కదా అని వీడియో తీశాను, మీరు చూస్తారని. మీకు ఇప్పుడు కనిపించేది పుల్ల గోంగూర. ఆ పక్కన కొత్తిమీరి, ఆ పక్కన ఇంకా ఆకుకూరలు ఉన్నాయంట. సరే కదా! అసలేంటి, ఎలా పండిస్తారు ఏంటి అని బాబాయ్‌ని అడిగాను. బాబాయ్, మొత్తం మేమంతా నేచురల్‌గా పండిస్తాం. కెమికల్స్ గట్టా ఏమి ఎక్కువ యూజ్ చేయము. మన దగ్గర క్వాలిటీ బావుంటదని చెప్పాడు. ఇదిగో చూస్తున్నారు కదా! ఇదే నాటు కొత్తిమీరి. ఆ మిగతావన్నీ తోటలే. అన్నీ ఆకుకూరలే పండిస్తారంట వీళ్ళందరూ. ఈ ఆకుకూరలన్నీ పండించి వీళ్ళే అమ్ముతారంట. ఎవరికైనా బల్క్ కావాలంటే బల్క్‌గా, లేదంటే అలా చిన్న చిన్న కట్టల కింద కట్టి మనోళ్ళే అమ్ముతారంట. "నువ్వు ఒకసారి మాట్లాడు బాబాయ్" అంటే నాకు సిగ్గు, నేను మాట్లాడనని చెప్పాడు. సరే అన్న, ఇంక ఇబ్బంది పెట్టలేదు. ఇదే మంచి గోంగూర. ఆ పక్కన ఉన్నదేమో పుల్ల గోంగూర. పుల్ల గోంగూర చెట్లు ఇంకా పెద్దగుంటాయి కదా! ఏంటి చిన్నగున్నాయని అడిగాను. ఈ శీతాకాలం సీజన్‌లో గోంగూర చెట్లనేవి పెద్దగా అవ్వవు. ఇలా మీడియం సైజు లేదంటే చిన్న సైజులోనే ఉంటాయని చెప్పాడు. సరే అని చెప్పాను. ఈ పక్కది పాలకూర. కాయగూరల మీద కానీ, ఆకుకూరల మీద గానీ, ఎక్కడ పుచ్చులు గానీ, ఆకు తినేసినట్టు గానీ అయితే నాకెక్కడ కనిపియలేదు. చూడడానికి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇవన్నీ ఆకుకూరలేనంట. మనోళ్ళు మొత్తం చుట్టుపక్కలన్నీ ఇలాగే పండిస్తారంట. మన బాబాయ్ ఇలాగా ఒక్కొక్క కట్టలు కట్టి వాళ్ళే అమ్ముతారంట. కట్టలు కూడా మనోళ్ళే కడుతున్నారు. చూడండి, ఒక్కడే కూర్చొని మొత్తం ఇదంతా చిన్న చిన్న కట్టలు చేస్తున్నాడు. కట్ట రూ. 10 చెప్తున్నాడు. కట్ట అయితే చూడడానికి చాలా బాగుంది. నేను అందుకు 10 కట్టలు తీసుకున్నాను. ఇంటికాడ కొత్తిమీర పచ్చడి చేపించుకుందామని. కట్టలు కూడా బానే ఉన్నాయి. మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి భయ్యా. నేను మీ తెలుగు ఎక్స్‌ప్లోరర్.